హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అనుకుంటున్నా. ఇవ్వండి, ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. నా స్టైల్లో అయితే ఇలా చేస్తా అండి. ఒకసారి ఇలా కూడా మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఉప్పు సరిపడా, పసుపు, కారం, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ కూరకి. నేనైతే కొంచెం ఇట్లా వేసుకున్నా. వాటర్, నేనైతే ఇలా చేస్తా అండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే, ఇలా హై ఫ్లేమ్లో ఉంచి కొంచెం ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచేసేయాలండి. మూత పెట్టేద్దాం. హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అవుతుందండి, ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. మూత పెట్టేద్దాం. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది. ఇప్పుడు కొంచెం మెల్లగా మగ్గించుకుంటే సరిపోతుంది. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా ఇతర మసాలాలు కానీ ఏమీ అవసరం లేదండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, మంచి నూనె, అంతే. ఇంకా ఎలాంటి మసాలాలు ఏమీ అవసరం లేదండి. కానీ కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి, ఆయిల్ ఇట్లా పైకి వచ్చేస్తుంది. కర్రీ అయిపోయినట్టే అండి. కొంచెం కొత్తిమీర తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడున్న రోజుల్లో అండి మసాలాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది మన ఆరోగ్య దృష్ట్యా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.